హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కవిత అశోక్ ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ ఛానల్. ఈరోజు మనము మ్యాథమెటిక్స్ 1B పైన సమగ్ర విశ్లేషణ అనేటువంటి టాపిక్ పైన డిస్కస్ చేస్తున్నాము. దీని రివైజ్డ్ బ్లూ ప్రింట్ ఆధారంగా తయారు చేయడం జరిగిందనమాట. ఇక్కడ కూడా హైయెస్ట్ టు లోయెస్ట్ మార్క్స్ మనం సబ్మిట్ చేయడం జరిగింది. మీకు ఏ చాప్టర్లు ఎక్కువ ఇంపార్టెంటో ఈ హైయెస్ట్ టు లోయెస్ట్తో మీకు తెలిసిపోతుంది. మీకు కావాల్సినటువంటి మార్కులపై 75 మార్క్స్ కావాలా, లేదా మోర్ దాన్ 50 మార్క్స్ కావాలా, పాస్ మార్క్స్ కావాలా, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సో 1B పేపర్లో మీకు హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. సో దీంట్లో టోటల్గా 33 మార్క్స్ ఉన్నాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్, 3 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉండడం జరిగింది. సో 1B పేపర్లో అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అంటే డెరివేటివ్స్ కావాలి అంటే ఇది కూడా డిపెండెంట్ చాప్టర్. అంటే డిఫరెన్షియేషన్ తెలిస్తేనే మనం అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ చేయగలుగుతాము. కాబట్టి ఎవరైతే అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో డెఫినెట్గా మీరు డిఫరెన్షియేషన్ కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితేనే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇది హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్. మనకు 27 మార్క్స్కే పాస్ మార్క్స్ ఇక్కడ. సో ఈ ఒక్క చాప్టర్ చదివినా కూడా మీకు ఈజీగా 33 మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే 22 మార్క్స్కు డిఫరెన్షియేషన్. మీకు ఇంతకుముందే చెప్పాను కదా, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ కావాలి అంటే మీకు డెఫినెట్గా డిఫరెన్షియేషన్ రావాలి అని. సో ఇవి ప్రిపేర్ అయితే ఈ 22 మార్క్స్ అవి 33 మార్క్స్ టోటల్ 55 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి డిఫరెన్షియేషన్ క్యాలిక్యులస్ పార్ట్లో మీకున్న లిమిట్స్ కంటిన్యూటీతో పాటు డిఫరెన్షియేషను, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషను, ఈ 2 టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే 55 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు అనమాట. సో ఇది నెక్స్ట్ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇది జామెట్రీకి సంబంధించింది, ద స్ట్రైట్ లైన్స్. సో దీంట్లో మీకు 22 మార్క్స్ ఉన్నాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ 2 7 మార్క్స్ క్వశ్చన్. సో వెయిటేజ్ ప్రకారం చూస్తే మీకు డిఫరెన్షియేషన్తో పాటు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్లస్ దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది మనం 10th క్లాస్లో కూడా కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసి ఉంటాం కాబట్టి మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం అనమాట. సో ఇది మీకు నెక్స్ట్ హైయెస్ట్ ఉన్నటువంటి టాపిక్. ఫస్ట్ 33 మార్క్స్ ఉన్నాయి, తర్వాత 22 మార్క్స్ ఉన్నాయి డిఫరెన్షియేషన్లో. ఇవి 22 మార్క్స్ స్ట్రైట్ లైన్స్ ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఇవి 14 మార్క్స్ ఉన్నవి. దీంట్లో 2 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో ఎవరైతే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనుకుంటున్నారో మీరు స్ట్రైట్ లైన్స్తో పాటు ప్రిపేర్ అయినట్లయితే అవి ఆ మార్క్స్తో పాటు ఈ మార్క్స్ కూడా టోటల్ అరౌండ్ మీకు 40 మార్క్స్ రావడానికి చాయిస్ ఉంటుంది. ఇవి 35 to 40 మార్క్స్ స్ట్రైట్ లైన్స్ అండ్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ చూసుకుంటే. సో ఇది కూడా మనకు ఈజీ టాపికే, జామెట్రిక్ పార్ట్కి సంబంధించినటువంటిది అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఇది క్యాలిక్యులస్ పార్ట్కు సంబంధించింది. దీంట్లో 8 మార్క్స్ ఉన్నాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 1 4 మార్క్స్ క్వశ్చన్. మీకు ఇంతకుముందే చెప్పాను కదా, క్యాలిక్యులస్ మొత్తం ఇది 8 మార్క్స్ ప్లస్ 33 మార్క్స్ 22 మార్క్స్ 55 ప్లస్ 8. ఓన్లీ క్యాలిక్యులస్ పార్ట్ చూసుకున్నా కూడా టోటల్ 63 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు అనమాట. సో లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది హాఫ్ పార్ట్ అనమాట. క్యాలిక్యులస్ పార్ట్ మొత్తం కంప్లీట్ అవుతున్నట్టు లెక్క. నెక్స్ట్ టాపిక్ 8 మార్క్స్ సంబంధించింది లోకస్ అంటే ఫస్ట్ చాప్టర్ అనమాట. దీంట్లో 2 4 మార్క్స్ క్వశ్చన్సే ఉన్నాయి. షార్ట్ ఆన్సర్స్ కానీ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కానీ లేవు. 2 4 మార్క్స్ క్వశ్చన్సే ఉంటాయి. ఇది కూడా లిమిటెడ్ సిలబస్ అనమాట. సో దీన్ని ప్రిపేర్ అయితే కూడా మీకు 8 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. దీంట్లో కూడా మనకు 8 మార్క్స్ ఉన్నాయి. సో దీంట్లో కూడా 2 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో లోకస్లో 2 4 మార్క్స్ క్వశ్చన్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్లో కూడా 2 4 మార్క్స్ క్వశ్చన్స్. 8 టోటల్ 16 మార్క్స్ కవర్ చేయొచ్చు అనమాట ఈ ఫస్ట్ 2 టాపిక్స్ ప్రిపేర్ అయినట్లయితే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డైరెక్షన్ రేషియోస్ అండ్ డైరెక్షన్ కొసైన్స్. దీన్ని మనం డీసీస్ అండ్ డిఆర్స్ అని కూడా అంటాము. దీంట్లో 7 మార్క్స్ ఉన్నాయి. అది కూడా ఓన్లీ 1 7 మార్క్స్ క్వశ్చన్ అనమాట. సో ఈ టాపిక్ కూడా ఈజీగా ఉంటుంది మీకు ప్రిపేర్ అయితే. సో దీంట్లో నుంచి మీకు 7 మార్క్స్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్. సో 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్ అంటే మనం 2 డైమెన్షనల్ ఉన్నట్టే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్ అంటే ఎక్స్ వైతో పాటు జెడ్ కూడా ఉంటుందన్నమాట. దీంట్లో 6 మార్క్స్ ఉన్నాయి టోటల్. ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది, 1 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది. సో ఇది కూడా మీకు ఈజీగా ఉంటుంది టాపిక్ ప్రిపేర్ కావడానికి. దీంట్లో నుంచి మనం టోటల్ 6 మార్క్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఇంకా లాస్ట్ టాపిక్ వచ్చేసి ద ప్లేన్. దీంట్లో ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్ ఉందన్నమాట. సో దీంతో మీకు టోటల్ ఉన్న 10 చాప్టర్స్ సంబంధించినటువంటి వెయిటేజ్ మొత్తం ప్రజెంట్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మీకు 75 మార్క్స్ కావాల్సిన వాళ్ళైతే ఏది వదలడానికి లేదు, అన్నీ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక మీ వెయిటేజ్ని బట్టి మీ క్యాపబిలిటీని బట్టి మీకు ఎన్ని మార్క్స్ రావాలంటున్నారో ఆ మీ గోల్ ప్రకారము ఏ చాప్టర్లు ప్రిపేర్ అవుతే బాగుంటుందో మీరే డిసైడ్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి మార్క్స్ ఈజీగా రావడానికి చాయిస్ ఉంటుంది. ఓవరాల్గా వెయిటేజ్ని మళ్ళీ ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ జామెట్రీ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. దీంట్లో లోకస్, దీంట్లో టోటల్ 8 మార్క్స్ ఉన్నాయి. 2 4 మార్క్స్ క్వశ్చన్సే. అలాగే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ చూస్తే దీంట్లో కూడా 2 4 మార్క్స్ క్వశ్చన్సే ఉన్నాయి మనకు. అంటే 4 + 4 8 మార్క్స్ అవుతాయి. ద స్ట్రేట్ లైన్స్ దీంట్లో మీకు 22 మార్క్స్ ఉన్నాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 4 మార్క్స్ క్వశ్చన్, 2 7 మార్క్స్ క్వశ్చన్స్. అలాగే పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ చూసుకున్నట్లయితే దీంట్లో ఓన్లీ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ మాత్రమే 2 7 మార్క్స్ క్వశ్చన్స్, టోటల్ 14 అవుతాయి. ఇక్కడ 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్లో వచ్చేసి 1 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది, 1 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది. టోటల్ 6 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. అలాగే డిఆర్స్ అనేటువంటి టాపిక్లో మీకు ఓన్లీ 7 మార్క్స్ క్వశ్చన్ ఉంది. ప్లేన్ అటువంటి టాపిక్ ఉంది కదా, లాస్ట్ టాపిక్, అది లీస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్, దాంట్లో 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది ఒకటి. ఇకపోతే లిమిట్స్ కంటిన్యూటీ చాప్టర్లో నీకు 8 మార్క్స్ ఉన్నాయి, 2 + 2 + 4 మార్క్స్. అలాగే డిఫరెన్షియేషన్లోకి వచ్చేసి మీకు టోటల్ ఎంత 22 మార్క్స్ ఉన్నాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 1 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ 2 7 మార్క్స్ క్వశ్చన్. అలాగే అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ లేదా అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్కి వచ్చేసి టోటల్ 33 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 3 7 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. సో ఇది మీకు ఓవరాల్గా ఉన్నటువంటి వెయిటేజ్. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నాకు తెలిసి మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే చాప్టర్ వైజ్ వెయిటేజ్ తెలుసుంటే ఏంటంటే దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఎలా ఇవ్వాలి అనేది మీకు ఒక పూర్తి అవగాహన ఉంటుందన్నమాట. రైట్, నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మొత్తం మీకు అందించాలని అనుకుంటున్నాను. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చదువుకోండి. కవిత అశోక్ ఎడ్యుకేషనల్ ఛానల్ తరపున మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.